ఏ డార్లింగ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం ఎన్టీఆర్ సార్ ఫోటో వేసినాము అనుకున్నారా? మార్చ్ 20 సర్ది బర్త్డే ఉంది. దాన్ని ఇంకా ఎట్లా పోస్టర్ రెడీ చేసి చూపిస్తాను, డెమో చూసుకోరండి ఒకసారి. ఏ డార్లింగ్స్ వెల్కమ్ బ్యాక్ టు డార్లింగ్స్ ఎడిటింగ్ 46. వెల్కమ్ బ్యాక్ గైస్. ఇప్పుడైతే మనం బర్త్డే ఫోటో ఎడిట్ చేస్తున్నాం, అంటే పోస్టర్. మీరు యాప్ ఓపెన్ చేసుకొని ఎడిట్ ఫోటో మీద క్లిక్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసుకొని బ్లర్ మీద ఒకతరం ఉంటుందా కలర్ పక్కన, దాన్ని క్లిక్ చేసుకొని క్రాప్ వేసి నేను ಯಾವ రేషియో ఇస్తాను మీరు అదే రేషియో క్లిక్ చేసుకొని ఓకేనా, క్లీన్గా అంటే చూసుకోవచ్చు మీరు. ఇది కొమ్మడి మీకు అంత బ్లర్గా కొమ్మడుతుంది. అటు పెయిన్ సెట్టింగ్స్లో ఐ వీడియో హై క్వాలిటీలో పెట్టుకొని మీరు చూసుకోండి, వాడు కరెక్ట్గా కొమ్మడుతుంది. నెక్స్ట్ యాడ్ ఏ ఫోటో మీరు క్లిక్ చేసుకొని నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇస్తాను, దాన్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుంటాడే. డేటా ఉంటే చాలు, దీనికి రిమూవ్ చేసుకోవచ్చు. మీరు ఫుల్ స్కిప్ మాత్రం చేయదంట. మన ఛానల్కి ఏమన్నా కొత్త వాళ్ళు వస్తే, సరే నేను చెప్పేది మర్చిపోతుంది, ఇది గోల్డ్ వర్షన్ ఉంది, యాప్ కావాలంటే కామెంట్ చేయండి ఇస్తాను. అట్లే ఏమన్నా మన ఛానల్ కొత్త వాళ్ళు వస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసుకొని కామెంట్ చేయండి. అట్లే డార్లింగ్ ఎడిటింగ్ 46 ఛానల్ని నన్ను సపోర్ట్ చేయండి, ఓకేనా. మీకు ఎన్ని ఫోటోలు కావాలో అన్ని ఫోటోలు క్రాప్ చేసుకోండి మెత్తగా. అట్లే నేను 3 ఫొటోస్ డెమోస్ చూపిస్తాను. స్టార్టింగ్ 5 ఫొటోస్ చూపిస్తాను. నేను 2 టైమ్స్ చూపిస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయదండి, కరెక్ట్గా నేర్చుకుంటా. మీరు ఊరికే మీరు వేరే వాళ్ళకి ఇచ్చే బదులు కాస్ట్లకి మీరే నేర్చుకోవచ్చు కదా దాన్ని, ఇంకా ఓకేనా. ఫుల్ స్టార్టింగ్ ఇంకా స్కిప్ మాత్రం చేయదంట, స్కిప్ చేస్తే మీకే లాస్ అవుతుంది. ఓకే, ఫుల్ 5 ఫొటోస్ క్రాప్ చేసుకొని క్లీన్గా టిక్ ఇచ్చుకొని మీరు క్లీన్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. 2 ఫింగర్స్లో క్లీన్గా అడ్జస్ట్మెంట్ చేసుకొని నెక్స్ట్ డౌన్లోడ్ చేసుకొని తిరిగా కొత్తగా ఆవిడ స్టార్టింగ్లో ఎట్లా చేస్తారు మీరు అట్లా చేయండి. క్రాప్ వేసి నేను యాప్ డైరెక్షన్ ఇస్తే అదే చేయండి. నెక్స్ట్ ఆడ స్టిక్కర్స్కి పోయి మీకు ఒక ట్రయాంగల్ స్టిక్కర్ ఉంటుంది, దాన్ని యాడ్ చేసుకొని ఆవిడే స్టార్టింగ్లో మీరు 5 ఫొటోస్ని డౌన్లోడ్ చేసుకోండి కదా, దాన్ని ఇచ్చేసుకొని నెక్స్ట్ మీకు ఒక ఫోటో ఎత్తుకొని సింగిల్ ఫోటోని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని టెక్స్ట్ మీద పోయి మీకు ఎవరిది మీ బర్త్డే అంటే మీ పేరు వేసుకొని నేనైతే జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్నాను, ఓకేనా. మార్చ్ 20 బర్త్డే ఉంది, ఓకేనా. నెక్స్ట్ నేనైతే క్లీన్గా మీకు బ్యాక్గ్రౌండ్ ఇదైతే సింపుల్ ఫోటో ఎడిట్. నెక్స్ట్ ఇంకొకటి వస్తుంది అట్లా, ఇదే దీంట్లోనే వస్తుంది, ఓకేనా. మీరు ఫుల్లో చూడండి, నేను మీకు చూపిస్తాను ఎట్లా చేయాలా ఏమి అని. క్లీన్గా బ్యాక్గ్రౌండ్ అట్లా పెట్టుకోవచ్చు. మీకు ఆల్మోస్ట్ ఈ యాప్ ಬಗ್ಗೆ అందరికీ తెలిసి ఉంటుంది. తెలియకపోతే ఈ వీడియోని ఫుల్ చూడండి, కావాలంటే పార్ట్ 2 వీడియోస్ వస్తాను, ఓకేనా గైస్. ఇంత అయినాక మీకు ఇదో పోస్టర్ రెడీ అవుతుంది, సింపుల్ ఇది. నెక్స్ట్ సెకండ్ ఇమేజ్ సేమ్ ఇట్లే, నేనైతే ఫోటో ఇమేజ్ చేస్తాను అంతే. చేసుకొని ఇదైతే చూసేకరంతా లుక్గా ఉంది, నాకు ఇది ఇష్టమయ్యా, మీకు ఇష్టమవుతుంది అనుకోను. చూస్తే మీరు కామెంట్ చేయండి బాగుందా బాగలేదా, ఓకేనా. అందుకే దీంట్లోనే ఫాంట్స్ అంతా ఉంటుంది. మీకు ఏమైనా ఫాంట్స్ ఇక్కపోతే నాకు కామెంట్ చేయడం, నేనైతే కింద ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. నా ఛానల్లో ఇస్తాను, వాట్సాప్ ఛానల్లో, ఓకే. వాట్సాప్ ఛానల్ లింకు ఇస్తాను మీకు, దాంట్లో చేసుకోండి, ఓకేనా గైస్. నేనైతే క్లీన్గా మీకు ఇంకొకటి చెప్పే మర్చిపోతుంది, బ్యాక్గ్రౌండ్ షాడోస్ అంతా దాంట్లోనే ఉంటాయి, మీరు సెట్ చేసుకోండి, ఓకేనా. నాకు ఇంకా మన ఛానల్ ఐడి ఉంటే ఐడి పేరు రాసుకోండి, ఇన్స్టాగ్రామ్ ఐడి యూట్యూబ్ ఐడి ఉంటే రాసుకొని చూడొచ్చు. మీరు ఇంతంతా ఉంటుంది మీకు ఫాంట్స్, మీకు యాడ్ కావాలని చేసుకొని నెక్స్ట్ స్టిక్కర్స్ మీద పోయి మీకు యాడ్ చూడు బ్యాక్గ్రౌండ్ ఏమేమి కావాలంటే మీకు సెలెక్ట్ చేసుకోండి. మీకు లోలా కావాలన్నా ఏం కావాలంటే పెట్టుకోండా, ఓకేనా గైస్. నేనైతే ఊరికే చూపిస్తున్నాను, ఇద్దరు పర్వాలేదు అనిపిస్తుంది, ఓకేనా. అయ్యో ఓకే, నెక్స్ట్ మీకు చూపిస్తాను ఆర్ట్ ఏమేమో ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి యాప్లో, మీకు ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది. నేనైతే సింపుల్గా చూపిస్తున్నాను, ఇంకా గ్రాండ్గా కావాలంటే పార్ట్ 2 వీడియోస్ చేసి చూపిస్తాను, ఓకేనా. ఈ ఫోటోని అయితే కరెక్ట్గా సెట్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.